జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వరం దర్శించాలంటే ఎలా చేరుకోవాలి, ఎక్కడ చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. త్రయంబకేశ్వరం చేరుకోవడానికి ముందుగా నాసిక్ చేరుకోవాలండి. మహారాష్ట్రలో నాసిక్ వెళ్ళాలి. ఆ నాసిక్లో నేను స్టే చేసినటువంటి ఒక హోటల్ ఉంది. హోటల్ పద్మ బస్టాండ్ ప్రక్కనే ఉంటుంది. ఆ హోటల్లో గార్మెంటరీ ఒక బెడ్ తీసుకున్నాను. 24 అవర్స్కి 300 రూపాయలు. చాలా బాగుంటుంది. బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి మనం ఆ గార్మెంటరీలోనే తీసుకోవాలి. రూమ్ ఒక్కొక్కటి 1000 రూపాయలు, 2000 రూపాయల కానించి ఉంటుంది. ఎక్కువ బడ్జెట్ మనకు భరించలేం. ఇది నాసిక్ బస్ స్టాండ్ అండి. చాలా పెద్దగా ఉంటుంది. ఇది సిటీ బస్ స్టాండు. దీనికి ఎదురుగుండా ఉన్నటువంటిది మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడే ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని బస్సులు ఇక్కడికే దొరుకుతాయి. ఎవరినైనా అడిగితే కండక్టర్స్ని అడిగితే కరెక్ట్ సమాచారం చెప్తారు. నాసిక్ ఎలా చేరుకోవాలో ఇంతకుముందు వీడియోలో మీకు తెలియజేశాను, చూడండి. నేను ముందుగా షిరిడి వచ్చి షిరిడి నుంచి నాసిక్ వచ్చాను. షిరిడి ఎలా చేరుకోవాలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను, వినండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ శివలింగంలో స్వయంభూవులుగా వెలవటం వల్ల దీనికి, ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అని పేరు వచ్చింది. ఇది ఒక్కసారి దర్శించుకుంటే చాలు 7 జన్మల పాపం నశిస్తుందని అంటారు. చాలా పుణ్యమైన ప్రదేశం. ఇక్కడ మహామునులు నడయాడినటువంటి ప్రదేశం. గౌతమ మహాముని తన భార్యతో ఉన్నటువంటి స్థలం. ఇదిగోనండి, నాసిక్లో బస్టాండ్ ప్రక్కనే హోటల్ పద్మ అనేటువంటి హోటల్లో నేను తీసుకున్నటువంటి గార్మెంటరీ. ఒక బెడ్ 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫోన్ నెంబర్స్ చెప్తాను, రాసుకోండి. సెల్ నెంబర్ 9665978117. మరి ఒక నెంబరు, ఆఫీస్ నెంబరు కోడ్ 0253257637. ఈ 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీరు గార్మెంటరీని బుక్ చేసుకోవచ్చు. డబ్బులు ఫోన్పే చేయొచ్చు. ఇదిగోనండి, మనం పడుకునేటువంటి మంచం కింద ఒక చిన్న బీరువా లాగా ఉంటుంది. దాంట్లో సామాన్లు పెట్టుకోవచ్చు. ఈ బెడ్ మీదే మనం పడుకుంటాం కాబట్టి ఏమీ భయం ఉండదు. రూమ్ కావాలంటే తక్కువలో తక్కువ 900 రూపాయలు ఫర్ డే పే చేయవలసి ఉంటుంది. మనం బస్సు ఎక్కి నాసిక్ నుండి త్రయంబకేశ్వరం చేరుకున్న తరువాత చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం ఒకటి ఉందండి. అది తప్పనిసరిగా దర్శించాలి. మనం భగవంతుడి యొక్క త్రయంబకేశ్వర దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక మహాకుండు అంటే మహా సరస్సు ఉంది. ఆ సరస్సుకి మనం ఇలా బయలుదేరి వెళుతున్నాము. ఇది గౌతమ ముని సృష్టించినటువంటి సరస్సు. దీని కథ చాలా బాగుంటుంది, వినండి. త్రయంబకేశ్వరం ఆలయంలోకి కెమెరా ఎలవ్ లేదు. అందుచేత మనం బయట ఉన్నటువంటి దృశ్యాలని చిత్రీకరించగలుగుతున్నాం. ఇది గౌతమ మహాముని సృష్టించినటువంటి కొండకు వెళ్ళేటువంటి దారి. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఋషులు, సాధువులతో నిండిపోయి ఉండేది. గౌతమ మహాముని తన భార్య అయిన అహల్యతో ఇక్కడ జీవించేవారు. ఇది చాలా పుణ్యస్థలం. ఇక్కడ మనం నడిచిన చాలు 7 జన్మల పాపం పోతుందని చెప్తున్నారు. గౌతముడు తన తపశ్శక్తితో ఇక్కడ ఒక సరస్సుని సృష్టించాడు. దానితో అక్కడి మునులందరికీ ఆ సరస్సు యొక్క నీరును వాడుకుంటూ ఎంతో ఆనందంగా జీవించుతూ ఉండేవారు. ఈవిడే గంగామాత. ఈ పర్వతాల దిగువ ప్రాంతాన ఉన్నటువంటి ప్రజలు కరువు కాటకాలతో తినడానికి తిండి లేక అల్లాడేవారు. అది గమనించినటువంటి గౌతముడు పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివపార్వతులు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగగా అప్పుడు గౌతముడు
ఇక్కడ గంగను ప్రవహించేటట్లు చేయమని కోరుతాడు. అప్పుడు పరమశివుడు తన జటాజూటం విసరగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం పైన పడింది. అక్కడ నుంచి ఇంకొంచెం దూరంలో ఆ జటాజూటం పడటం వల్ల అక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. దానిని గౌతమి లేదా గోదావరి అని పిలుస్తారు. గౌతమ ముని తపస్సు ఫలితముగా ఏర్పడినటువంటి నది కాబట్టి దానిని గౌతమి నది అని పిలుస్తారు. ఇదేనండి గౌతమ మహాముని సృష్టించినటువంటి సరస్సు. ఇక్కడ స్నానం చేస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం, ఈ మండపం చుట్టూ ఒక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. లోనకి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడే చాలామంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. మీరు ఒంటరిగా వెళితే స్నానం చేసేటువంటి అవకాశం లేకపోతే కొంచెం నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే స్నానం సమర్పయామి అని అనుకుంటే సరిపోతుంది. ఎందుచేతనంటే మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు, డబ్బులు అక్కడ గట్టు మీద పెడితే మాయమైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి యాత్రలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. లేకపోతే అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుచేత మీరు ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఓం గంగా స్నానం సమర్పయామి అనుకుంటే సరిపోతుంది. చూడండి ఈ ఆలయం ఎంత అందంగా ఉందో, చాలా అద్భుతంగా కట్టారు. ఇది ఆ సరస్సు చుట్టూ కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. ఆ సరస్సు చుట్టూ ఒక రౌండ్ వేయడం జరిగింది. ఈ అందాన్ని మీరు కూడా తిలకించండి. ఈ గోదావరి నది పుట్టిన చోట చాలా చిన్నగా ఉంటుందండి. అలా ప్రవహించి అనేక వాగులు వంకలు కలుసుకుంటూ అనేక గ్రామాలను సస్యశ్యామలం చేస్తూ మహారాష్ట్ర మీదుగా తెలంగాణలో చేరుకొని తెలంగాణలో నుంచి అలా మనకి భద్రాచలము, రాజమండ్రి వరకు వెళుతూ ఉంటుంది. పాపికొండల నడుమున ప్రవహించేటువంటి ఈ గౌతమి నది చాలా పవిత్రమైనది. ఈ మధ్యన ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేస్తూ ఆఖరణ బంగాళాఖాతంలో కలుస్తుంది. రాజమండ్రి దగ్గర కాటన్ ద్వార పుణ్యమ అంటూ అక్కడ ధవళేశ్వరం ఆనకట్ట కట్టడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలమైపోయినాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలందరూ కూడా పాడి పంటలతో హాయిగా జీవించగలుగుతున్నారు. ఈ పశ్చిమ గోదావరి, ఇలా తెలంగాణ, ఇలా అన్ని ప్రాంతాలను కూడా సుభిక్షం చేసినటువంటి ఈ గౌతమి నదికి శతకోటి వందనాలు అర్పించుదాం. ఈ గౌతమి నది పుట్టిన స్థలాన్ని మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి పుణ్యస్థలముగా లెక్కించబడుతుంది. ఇక్కడ మహామునులు సంచరించినటువంటి స్థలము కాబోవటంలో
ఇక్కడ మనం నడిస్తే చాలు మనకెంతో పుణ్యం లభిస్తుంది. అందుకని మహారాష్ట్ర నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, కర్ణాటక నుంచి, అనేక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ పుణ్యస్థలానికి వచ్చి ఇక్కడ నడయాడటం, తిరగడం జరుగుతూ ఉంటుంది. ఎంతో చరిత్ర కలిగినటువంటి గోదావరి నది పుట్టిన స్థలం ఈ త్రయంబకేశ్వరమే. ఈ స్థలాన్ని మనం దర్శించగలగడం మనం ఎంతో పుణ్యం. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీకు చాలా పుణ్యం లభిస్తుంది. ఇక్కడ గోదావరి నదీమ తల్లికి పూజలు చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, త్రయంబకేశ్వర స్వామి వారికి కొన్ని పూజలు, ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఈ మహాకుండము దాటి కొంచెం పైకి వెళితే అదిగోండి మనకి పర్వత శ్రేణి కనబడుతుంది. ఆ పర్వతాల మీదనే ఈ గోదావరి నది పుట్టింది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ ఒక రకమైన ఏమేమి దేవాలయాలు ఉన్నాయో అవి కూడా పరిశీలిద్దాం. ఈ స్థలంలో ఎంత నడిస్తే అంత పుణ్యం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అదిగోండి మనకు ఎదురుగుండా కనిపించేటువంటి కొండే గోదావరి నది పుట్టినటువంటి స్థలం. ఇక్కడ ఒక మహాభక్తుని యొక్క సమాధి ఉన్నది. ఆ మహాభక్తుని యొక్క సమాధిని కూడా మనం ఇప్పుడు దర్శిద్దాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబస సూర్యనారాయణ, పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు మనం త్రయంబకేశ్వరంలో ఉన్నాము. ఇక్కడ చూడండి, మనకి నా వెనకాల కనబడుతున్నటువంటి ఆలయం అది మహారాష్ట్రలో ఒక మహాభక్తుడిదండి. మహారాష్ట్రలో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళల్లో తుకారాం మహారాజ్ ఒకరు. అలాగే ఈయన గారి పేరు గురుమావళి మహారాజు గారి యొక్క సమాధి ఇది. ఆయన చాలా పరమ భక్తుడు. అందుచేత వారు పరమపదించిన తర్వాత ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఇక్కడ ఆలయం గట్టిగా కడుతున్నారు. చూడండి, బాగుంది. निवृत्तीनाथ ज्ञानेश्वर महाराज, सोपन काका, मुक्ताबाई, ये 4 भावंड होते हैं. उनका 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 से थोड़ा बात करें. उनका ये तो बात क्या हिंदी आता का समझ? हिंदी में बोलो. मराठी हिंदी नहीं आता हमें. हिंदी नहीं आता, मराठी में बोलो जी. ये वो निवृत्तीनाथ महाराज, ज्ञानेश्वर महाराज, सोपन काका, मुक्ताबाई, ये 4 भावंड हे अशी ब्रह्मगिरी की परिक्रमा कराय. तर ज्ञानेश्वरनी आळंदी का समाधी लिहिली आणि सासवडला सोपन काका, निवृत्तीनाथ महाराज इथं समाधी घेतली. अच्छा. आणि मुक्ताबाईनं मुक्तानगरला घेतलेली. अच्छा. अशी 4 भावंडाची एक. रामकृष्ण वाविठेवरी कडकढेवरी ठेवनिया, तुळसी हार गळा काशी पितांबर, आवड निरंतर येती ध्यान, मकर कुंडले तळपत्री श्रवणे, कंठी कस्तु म्हणे विराजित, तुका म्हणे मज येती सर्व सुख, पाहि नाशी मुख आवडीने, देवाची द्वारी उभा क्षण भरी,
हे निमुक्ती चारी साधविला हरिमुखे म्हणा पुण्याची गणना कोण करे सोनी संसारी जीववेग करी वेदशास्त्र उभा राही सदा ज्ञानदेव म्हणे व्यशाच्या कुणा द्वारकेचा राणा पांडवा घरी हरिमुखे म्हणा पुंडलिकार्ध हरिठल श्री ज्ञानदेव तुकाराम पंढरीनाथ महाराज की जय माऊली ज्ञानेश्वर महाराज की जय पंढरीनाथ भगवान की जय गंगा गोदावरी माता की जय तुका म्हणे अभंग तुका म्हणे माझे येती सर्व सुख तुका म्हणे माझे येती सर्व सुख पाहिनाशी मुख आवडीने पाहिनाशी मुख आवडीने हरिमुखे म्हणा पुण्याची गणना कोण करे पुण्याची गणना कोण करे तुकाराम ज्ञानोबा मावली तुकाराम ज्ञानोबा मावली तुकाराम पुंडलिकार्ध हरिठल श्री ज्ञानदेव तुकाराम पंढरीनाथ महाराज की जय माऊली ज्ञानेश्वर महाराज की जय.